ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రావటం జరిగింది. రావటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మీద న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తెలుసుకొనుటకు ఆ రాష్ట్ర కార్యవర్గం అంతా తరపున మేము ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. ముఖ్యంగా మనం సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఈ పనిచేసే క్రమంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మనం ఎక్కడైతే అన్యాయానికి గురయ్యామో కోర్టు ద్వారా వెళితే మనకు న్యాయం జరుగుద్దనే ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు లాయర్లను, న్యాయ నిపుణులను వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గముగా చూసుకున్నటకు మేము ప్రయత్నం చేయటంలో ఒక భాగంగా ఈరోజు వచ్చి హైకోర్టు లాయర్లను కలిసి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లోని మీటింగులు ఏర్పాటు చేసి ఏదైతే హైకోర్టు లాయర్లు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మీ అందరి ముందు ఉంచి మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని అభిప్రాయ సేకరణలో భాగంగా మీ ముందుకు మేమందరం వచ్చి మీరందరూ మెజారిటీ పీపుల్స్ అంతా కూడా ఏం చేయాలని సూచనలు సలహాలు ఇస్తే దాన్ని చూసా తప్పకుండా మా రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర యొక్క బాధ్యులందరూ కూడా పనిచేయటకు సిద్ధంగా ఉన్నారు. గత 30 ఏళ్ల నుంచి మనం పనిచేస్తున్నప్పుడు ఎక్కడైతే మనకు అన్యాయం జరిగిందో, ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో మన శ్రమని దోచుకుని రోజు 24 గంటలు డ్యూటీలు చేస్తూ మన శ్రమని దోచుకున్నారు. మన కష్టాన్ని, మన రక్తాన్ని పిండేసి కోటాను కోట్లు మార్కెట్ కమిటీలకి మన సేవల ద్వారా సమకూర్చాము. కానీ ఎక్కడా కూడా మనకు న్యాయం జరగట్లేదు. ఆ న్యాయం ఎలాగ జరుగుతుందనే ఆలోచనతోటి ఈరోజు ఇలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి దగ్గరకి వచ్చి వారి యొక్క హైకోర్టు లాయర్లను వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని రేపు రానున్న రోజుల్లో మీ అందరి ముందుకు వచ్చి వారి యొక్క సూచనలు సలహాలు మీ ముందు ఉంచి మీ అందరి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని అభిప్రాయంలో భాగంగానే మేమందరం కూడా మీ అందరి అభిప్రాయంలో భాగంగానే మేము ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం.